వేలుమణి షణ్ముగం ఈ ఇద్దరు కలిసి అన్నాడీఎంకేని చీల్చే ప్రయత్నం చేశారు. వీళ్ళకి 30 మంది మద్దతు. మరి వీళ్ళల్లో వీళ్ళు తర్వాత కొట్టుకుంటారని తెలియదు. ఇప్పుడు డిఎంకే అని దెబ్బతీయడానికి సిద్ధపడ్డటువంటి అన్నాడీఎంకే తనే దెబ్బతినేసింది. జయలలిత మరణం, ఆ తర్వాత అన్నాడీఎంకే అధినేతగా వ్యవహరించినటువంటి పళనిస్వామి అహంకారం, పన్నీరు సెల్వంని జయలలిత నమ్మేది, పళనిస్వామిని తీసుకొచ్చి శశికళ పెట్టింది. ఆ శశికళని పక్కన పెట్టాడు తర్వాత పళనిస్వామి. పన్నీరు సెల్వాన్ని దగ్గరికి రానిలేదు. చివరికి మొత్తం తన ఎట్లయితే జయలలిత ఎట్లాంటి నియంతృత్వం పోషించిందో అట్లాగే తను పోషించాడు. తీరా చూస్తే కార్యకర్తలకి దూరమైంది పార్టీ, నాయకులకి దూరమైంది పార్టీ. అటు టీవీకే దినకరన్ దూరం చేశాడు, శశికళను దూరం చేశాడు, పన్నీర్ సెల్వాన్ని దూరం చేశాడు, అందరి నాయకుల్ని దూరం చేసి తన లీడర్షిప్లో చివరికి 3వ స్థానానికి దిగజార్చాడు. ఇప్పుడు అందుకనే నిలువెత్తున చీలింది. అన్నాడీఎంకే ఇదే పరిస్థితి అయితే షణ్ముగం టీము రేపొద్దున నాయకత్వం వహించి టీవీకేకి విజయ్కి మద్దతు ఇచ్చి మంత్రి పదవులు తీసుకోవడానికి రెడీ అవుతున్నారు. దాంతో టీవీకే అన్నాడీఎంకే ఒకటైపోతాయి. ఇక మిగతా అన్నాడీఎంకే 16-17 స్థానాలతో మరి బీజేపీలో విలీనం అవుతుందా, అంతర్ధానం అవుతుందా చూడాలి.